హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం చేయించుకున్నామండి. రుద్రాభిషేకం చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఈ శివరాత్రి రోజు అలా కుదిరింది. మా అపార్ట్మెంట్లో వాళ్ళని పిలుచుకున్నానండి. ఫస్ట్ గణపతి పూజ జరిగింది. తర్వాత శివయ్యకి అభిషేకం చేస్తున్నాను. కింద పుట్టమన్నుతో నేను మా వారు శివలింగం చేశామండి. కింద ఉంది కదా అది. ఇది అయ్యవారు తీసుకొని వచ్చారు. పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయ్యవారు ఉంటారండి. ప్రతి ఏదో ఒక పూజకి ఆయన్ని పిలుచుకుంటాము. ఆయన్ని తీసుకొని వచ్చిన శివలింగానికి అభిషేకం చేస్తున్నామండి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పటిక బెల్లం వాటిలతో చేసామండి. తర్వాత పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, గంధం, పన్నీరు, విభూది వాటితో చేసాము. చెరుకు రసము, కొబ్బరి బోండము, ద్రాక్ష రసం వీటితో చేసామండి. చాలా సంతోషంగా ఉంది. శివరాత్రి రోజు ఇంట్లో రుద్రాభిషేకం అంటే చాలా మంచిది కదా. మా అపార్ట్మెంట్లో వాళ్ళు పిలిచిన వాళ్ళందరూ వచ్చారండి. వాళ్ళు కూడా శివయ్యని దర్శించుకున్నారు. చాలా బాగా జరిగింది పూజ. మేము చేసిన పుట్టమన్నుతో చేసిన శివలింగానికి కూడా అర్చన చేశారు అయ్యవారు. మారేడాకులు తీసుకొని వచ్చానండి, అంటే బిల్వపత్రాలు, మహాబిల్వం కూడా తీసుకొని వచ్చాను. వాటితో కూడా అర్చన చేయించారు. చాలా బాగా జరిగిందండి పూజ. స్వామివారికి పరమాన్నం నివేదన చేశానండి. రెండు 2025లో శివరాత్రి ఇలా జరుపుకున్నాము. చాలా సంతోషం. అక్కడ శివయ్య కనిపిస్తున్నాడు కదా. మా మరిది కాశీకి వెళ్ళినప్పుడు మా చిన్న మరిది తీసుకొని వచ్చారండి గుర్తుగా. దానికి కూడా నేను పూజ చేసుకుంటున్నాను. చాలా సంతోషం. పక్కన దీపాలు పెట్టడానికి అవి తీసుకొని వచ్చానండి, స్టాండ్లు చాలా బాగున్నాయి. అంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.